తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై అధికార పక్షం భగ్గుమంది. సభను ఆర్డర్లో పెట్టాలంటూ జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సభ మీ సొంతం కాదంటూ ఆయన చేసిన కామెంట్స్ సభలో గందరగోళానికి దారితీశాయి. సహనం కోల్పోయి మాట్లాడొద్దంటూ స్పీకర్ ఫైర్ అయ్యారు. ఎవరిని ఆర్డర్లో పెట్టాలో తనకు తెలుసన్నారు. సభా సంప్రదాయాలను కాపాడాలన్నారు. సభను తప్పుదో పట్టించొద్దన్నారు. ఈ వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి మరోసారి స్పందించారు. తనకు కూడా సమాన హక్కు ఉందని, సభ అనేది స్పీకర్ సొంతం కాదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్, 1 మినిట్. అస్థానానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీకు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష. నన్ను ప్రశ్నించడం ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుక తీసుకోవాల్సిందే. ఈ రోజు చేరి దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. ఆంకారంతో మాట్లాడకూడదు అధ్యక్ష. ఇక స్పీకర్ పై జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. స్పీకర్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగదీశ్వర్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. అహంకారంతో మాట్లాడడం సరికాదన్నారు. అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుక తీసుకోవాల్సిందే. ఈ రోజు చేరి దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. ఆంకారంతో మాట్లాడకూడదు అధ్యక్ష. క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు చైర్ పైన దూషణలు చేస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు చేసిన మాటలు విషయంలో తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకి సొంతం కాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. జగదీశ్వర్ రెడ్డి చేసిన మాటల్లో తప్పు. జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ సార్, శ్రీధర్ బాబు గారు ఆ మాట వినండి. జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడిండు? సభలో అందరు సభ్యులకు సమానమైన హక్కు ఉంటుంది. సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకు, సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటుంది అని చెప్పి జగదీష్ రెడ్డి గారు అన్నారు. దాంట్లో ఎంత మాత్రం జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష మీరు వాళ్ళని కూర్చోబెట్టి నాకు మైక్ ఇస్తే మాట్లాడతారు అధ్యక్ష. వాళ్ళని కూర్చోబెట్టి నాకు మైక్ ఇవ్వండి. మైక్ ఇవ్వండి. సభను ఆర్డర్లో పెట్టి నాకు మైక్ ఇస్తే మాట్లాడతారు అధ్యక్ష, లేకపోతే నేను మాట్లాడిన అధ్యక్ష. ఒక్క నిమిషం చెప్పండి జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్షుల వారి బాధ్యత సభను ఆర్డర్లో పెట్టడము. సభ ఆర్డర్లో ఉంటేనే అందరూ కూర్చుంటేనే ఒక సభ్యుడు మాట్లాడాలి. నేను సభా సాంప్రదాయాన్ని నేను మాట్లాడుతున్నా. వారిని యునైనిమస్గా ఎలక్ట్ చేయడానికి కూడా మేము సహకరించినటువంటిది. కానీ ఇప్పుడు ఇక్కడికి మీడియా పాయింట్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ సభ్యులు వచ్చి ప్రతిసారి మాట్లాడితే దళితుడు అని చెప్పి వాళ్ళే అవమానించే విధంగా మాట్లాడుతూ మేము ఏ రోజు కూడా వారిని గౌరవప్రదమైనటువంటి స్పీకర్గానే చూసినాం తప్ప మేము ఏ రోజు కూడా కించపరచాలనేటువంటి ఉద్దేశంతో చూసినటువంటి దాఖలాలు కూడా లేవు.
అసలు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది ఈ సభ అనేది అందరిది, ఈ సభ ఎవరి సొంతం కాదు అనే విధంగా వారు మాట్లాడారు. మీరు స్పీకర్ గారు పెద్ద మనిషిగా అక్కడ కూర్చున్నారని కూడా మాట్లాడారు. వాళ్ళకి ఏం తప్పు అనిపించిందో సస్పెండ్ చేయాలి అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ యొక్క శాసనసభలో మా ప్రతిపక్ష నాయకులైనటువంటి కేసీఆర్ గారికి ఛాంబర్ లేకుండా చేసిన ఆ అవమానాన్ని మేము భరించినాం. మీరు చూసినారు ఈ యొక్క శాసనసభ సమానమైనటువంటి అక్కడ అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ అక్కడ ముఖ్యమంత్రి ఛాంబర్ కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకుని ఛాంబర్ కానీ గౌరవప్రదంగా ఉన్న అవమానపరిచారు. పిఎస్సి చైర్మన్ మాకు హక్కుగా వచ్చేది అక్కడ కూడా అవమానపరిచారు. నిన్న కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, స్ట్రేచర్ అని స్ట్రక్చర్ మీద వండుకుండని, తర్వాత మార్చూరి పోతాడని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానాయకుడు 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి కేసీఆర్ని పట్టుకొని మార్చూరికి అంటే ఎవరైనా కానీ ఏ నాయకుడు ఎంతటి నాయకుడైనా కానీ ఎదుటివారి చావును కోరుకునేటువంటి నాయకుడిని ఎక్కడన్నా చూస్తామా మనం? ఈ రోజు ఏంటంటే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు మీడియా పాయింట్ దగ్గర కూడా మేము మాట్లాడనీకి వస్తే అక్కడ కూడా మాట్లాడనీయకుండా వాళ్ళందరూ ఒకళ్ళని వచ్చి మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయడం కూడా మీరు చూస్తూ, సభ అనేది సాంప్రదాయాల ప్రకారం నడవాలనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏ కోశాన కూడా లేదు. మేము బుల్డోజ్ చేస్తాం, మా ఇష్టం ఉన్నది మాట్లాడతాం, మీరు వింటే వినాలి లేకపోతే లేదు, మా ఇష్టానుసారం చేసుకొని పోతాం. ఇక్కడంట 15 నెలలల్లో వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఇచ్చింది, ప్రజలు చూసారు. డెఫినెట్గా ప్రజల సమక్షంలో అవన్నీ ఉన్నాయి. కానీ మా హక్కుగా వచ్చినటువంటిది అంటే అధికార పక్షం మాట్లాడినాక ప్రతిపక్షం అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారు అవకాశం ఇచ్చినప్పటికీ వారు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ప్రతిసారి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరిగింది, మీరు చూసారు. వారు కూడా ఏం మాట్లాడినరు, ఈ సభ అనేది అందరికి హక్కులు ఉంటాయి, ఒక పార్టీకి సంబంధించింది కాదు, మీరు ఇక్కడ పెద్ద మనిషిలాగా ఈ సభకు నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. ఆయన తప్పేం మాట్లాడిండో మరి ఎందుకు సస్పెండ్ చేయమంటుర్రో, మాట్లాడితే దళితుడు అని ఎందుకు సంబోధిస్తుర్రో మేము ఆ పద్ధతిలో చూడలే. ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి శాసనసభాపతిగానే మేము చూసినాం తప్ప మేము వ్యక్తిగా కానీ కులపరంగా కానీ చూసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఎన్ని ఇక్కడ చేసినా కానీ అల్టిమేట్గా ప్రజలు చూస్తున్నారు, ఇక్కడ ఏమి జరుగుతుందో ప్రజలు చూస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారో చూస్తున్నారు, ఎవరు వల్గర్గా మాట్లాడుతున్నారో చూస్తున్నారు, ఎవరు బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారో చూస్తున్నారు. ఎందుకంటే ఈ శాసనసభ అనేది మనము కనీసం 35-40 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా, ఇది పద్ధతిగా లేదు. నేను అసెంబ్లీలో కూడా చెప్పిన పద్ధతి ప్రకారం నడిపించుకోవాలా, కానీ ఇట్లా బుల్డోజ్ చేస్తే అంటే మీ ఉద్దేశం ఏంది? మేము నడిపించుకుంటాం ఇక మీరు రావద్దనా? మీరు రావద్దనుకోనికి ఇట్లా మీరు అట్లా డిసైడ్ చేసుకుంటే మేము కూడా ఆలోచిస్తాం. కానీ ఇది పద్ధతిగా లేదు. అక్కడ జరిగింది మీరు కూడా టీవీ లైవ్లో చూడండి. ఆయన అన్పార్లమెంట్ కానీ కించపరిచినట్టు కానీ ఈ ఒక్క పదం అన్న ఉందో మీరే ఒకసారి చూసి ప్లే చేయండి. మాట్లాడని దానికి ఏదో నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు, వారి యొక్క లెజిస్లేచర్ మీటింగ్ పెట్టినప్పుడు మరి వారు ఏదో మీరు గట్టిగా ఉండాలని పేపర్లో టీవీలో చూసినాం. మరి అది చూపించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో తెలియదు, కానీ అక్కడ జరిగినటువంటి అంశాన్ని క్లియర్గా అక్కడ మాట్లాడింది ఏమీ లేదు జగదీశ్వర్ రెడ్డి గారు. రెండోది, ఆయనకు వచ్చిన అవకాశాన్ని మధ్యలో వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి ఓసారి ఒక విప్ గారు మాట్లాడతారు, ఒక మంత్రి గారు మాట్లాడతారు. ప్రతిసారి ఆటంకం కలిగించేటువంటి ప్రయత్నం చేయడం కూడా కరెక్ట్ కాదు. తప్పకుండా అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు.